వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా ప్రత్యేక వ్యాఖ్యలు చేశారు. మేడారం నుండి ప్రారంభించిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తన పాదయాత్ర కూడా ఇక్కడి నుంచే మొదలై ఊహించని స్థాయిలో ప్రజల స్పందన లభించిందని గుర్తు చేశారు. ఇక్కడికొచ్చి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం. దాదాపుగా ఇప్పటికీ 17-18 సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది. ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం, వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం. కానీ 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది. మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు, మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడదాం. ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు. కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం. సరిగ్గా 2 రోజులు 3 రోజుల ముందే సీతక్కకు చెప్పినాం. సీతక్క అన్నది, అన్న సమయం లేదు, 24 గంటలు 48 గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టం అవుతుందేమో అని. నేనన్నా, అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది, నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు, పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రావడం విశేషమని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఇప్పటి వరకు ఏ సీఎం ముందుగానే మేడారం వచ్చి ఏర్పాట్లను పరిశీలించలేదని గుర్తు చేశారు. ఈసారి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వచ్చి భక్తుల సౌకర్యాలను చూసుకోవడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. నాయకుడు రేవంత్ రెడ్డి గారితోటే సాధ్యమైనటువంటి నమ్మకంతో ఈ రోజు సమ్మక్క సారలమ్మకు ఒకటే కోరుకున్నా, నాకొక్క అవకాశం తల్లులారా, అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి. మీ కీర్తి, మీ ప్రతిష్ట, తల్లుల యొక్క గొప్పతనం 1000 ఏళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా. కానీ నేను అడగక ముందే, నేను అడిగింది ఆవగింజ అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా చేస్తాను ముందుకొచ్చినందుకు నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం, గొప్ప కోరికలు మేమేమి కోరం. కాబట్టి దేవుడు బాగుంటే, దేవుడి గుడి బాగుంటే, సమ్మక్క సారలమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు. ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా, కానీ సమ్మక్క సారలమ్మలు ఆదివాసీ బిడ్డలే, ఆదివాసీ ప్రాంతంలోనే పుట్టిన, కానీ సకల కులాలకు, సకల జనులకు, సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్న తల్లులు. కాబట్టి రేవంత్ అన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది, ప్రజల దీవెన ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం, ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు 1 year లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చిర్రు. అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే. ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి, ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది
ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం, వారికున్న భక్తిని ఇది నిదర్శనమని ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడంపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వాస్తవాలు వివరించారని మంత్రి పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవుతాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజాలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకుండా బయట కూర్చొని తప్పుడు ప్రచారంతో బురద జల్లే రాజకీయాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. ఫేక్ ప్రచారంతో ఎప్పటికీ రాజకీయాలు చేయలేరని హెచ్చరించారు. కాపాడాల్సిన బాధ్యత కూడా మాపై ఉందని మాకు బాగా తెలుసు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అందరం చర్చించాం. నేనే స్వయంగా విశాఖపట్నంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నాం, ఎంపీ గారితో కూడా కూర్చున్నాం, బీజేపీ నాయకులతో కూడా మేము మాట్లాడాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వస్తుందా అని చర్చించాం అధ్యక్ష. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వచ్చింది అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందలకు వచ్చి మీరు చూస్తే దాదాపు 11,500 కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకుంది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వ అధ్యక్ష. ఈ యొక్క ప్రోగ్రాం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసారు అధ్యక్ష. నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి 12:38 మా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే మీ అందరు కూడా పంపిస్తా. రాత్రి 12:38 కూర్చున్నారు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో క్లించ్ చేశారు అధ్యక్ష. రివైవల్ ప్యాకేజ్ ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మా ఆంధ్రుల హక్కు, మాకు ఎమోషన్స్ అటాచ్ అయి ఉంది, కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కుమారస్వామి గారు, సీతారామన్ మేడం గారు, ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖ ఉక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు, ఆదుకున్నారు అధ్యక్ష. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి అడగంగా తప్ప సొంత ప్రయోజనాలు, సొంత కేసులు అవి మాఫీ చేసడానికి ఏనాడు మేము ఢిల్లీ గడపలు తొక్కలేదు అధ్యక్ష. ఆన్ రికార్డ్ ఐ వాంట్ స్టేట్ అధ్యక్ష, 11,500 కోట్ల రూపాయలు కేటాయించిన దాంట్లో ఇప్పటికీ 9,800 కోట్ల రూపాయలు RINL అకౌంట్లో డిపాజిట్ చేసిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అధ్యక్ష. ఏదో మాటలు కాదు, ఏదో జియో ఇచ్చేసి చేతులు దులుపుకుంటాం కాదు, డబ్బులు ఇచ్చాం, రివైవ్ కూడా చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వం అంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక ఫర్నెస్ నడిచేది అధ్యక్ష, ఓన్లీ 1 ఫర్నెస్. ప్రొడక్షన్ కెపాసిటీ ఆనాడు ఎంత అధ్యక్ష? కేవలం 48%. సుమారుగా 25,000 కోట్ల అప్పు ఉండేది అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు మేము 3 ఫర్నెసెస్ యాక్టివేట్ చేసాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 80% కెపాసిటీ యూటిలైజేషన్ అంటే 79% పైచులుక కెపాసిటీ యూటిలైజేషన్ కూడా మేము తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. గత 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో దేశ ప్రజలపై దోపిడీ కొనసాగుతుందని అన్నారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు ప్రజలకు శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. పన్నుల భారంతో చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాటలు చూస్తా ఉంటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తా ఉంది. జీఎస్టీ తెచ్చిన నాడే గత 8 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి, ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్, డీజిల్ తో సహా ఎల్పిజి అన్ని కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం. ఆఖరికి శవ పేటికల మీద కూడా జీఎస్టీ విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు, పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జీఎస్టీని విధించి, జీఎస్టీ అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆయుధంగా వ్యవహారం చేసినారు. నేనే మాట అనడంలే. గత 6 నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు, 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని. 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం సంపాదించిందని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు 8 సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద భారత ప్రజలు దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ, మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం
ఇవాళ నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తా ఉంటుంటే డిజిటల్ టీవీ 100 ఇంచుల దానికి 1,50,000 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కార్లకు సంబంధించి 5 లక్షలు 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా, మిగతా అనేక రకాల వస్తువులకి మీరు తగ్గించినటువంటి జీఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ, పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. నిన్న మా నాయకుడు జయరాం రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి 8 సంవత్సరాలు అందినంత దోచుకొని జీఎస్టీ పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేసినామని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక విధానాలు మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం. ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు, దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తా ఉన్నారు. అదే పెద్ద ఉన్న పన్నును అంటే మీరు వేసి 8 సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించినామని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతాను. అరే మీరే కదా 8 సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి విరిచి ఇలా 60 రూపాయలు ఉన్నటువంటి పప్పు 130 రూపాయలు అయితే, 10 రూపాయలు ఉన్నటువంటి 20 రూపాయలు అయితే, నిత్యావసర వస్తువుల ధరలు 100% పెరిగితే ఇలా తగ్గుముఖం పట్టినాయి మార్కెట్ల. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి చేసిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చిన తీరు వివాదాస్పదమైంది. మహిళా సభ్యురాలు బాధ్యతాయుతంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బదులు లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఏం పీకారు అంటూ బుద్ధిలేని మాటలు మాట్లాడడం ఇదేనా మీ సంస్కారం అంటూ మండిపడ్డారు. సభలో ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందండి, 5 సంవత్సరాలు చట్టం మీరు పీకింది. మీరు చెప్పిన మాటలని చెప్పారు. గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు వెంకటగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై స్పందించారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 2,400 కోట్ల బకాయిలు ఉండగా వాటిని 2020 మార్చి కల్లా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లించారని గుర్తు చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఇప్పుడు బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారంటే దానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలన్నీ అది వరకు ఉన్న ప్రభుత్వ బకాయిలు, తెలుగుదేశం ప్రభుత్వ బకాయిలు ఇవ్వాల్సిన అప్ టు డేట్ చేయటం జరిగింది మార్చ్ 2020 కల్లా. ఎందుకంటే అది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ప్రజలకు ఇచ్చిన హామీ మీ తరఫున మేము కాలేజీలు కడతాము అన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు 4,000 కోట్లు అంటున్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలని. లెక్క చూపించండి. 1. 2, తీర్చాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. ఇది విద్యార్థుల తరఫున ఇచ్చిన హామీ. బకాయిలు ఒకవేళ స్టూడెంట్స్ నుంచి కానీ తీసుకొని ఉంటే మేము స్టూడెంట్కే డైరెక్ట్గా ఇస్తాం, ఇంకా ఇవ్వకపోతే కాలేజీలకు ఇస్తాం అని ఒక డేటా అంతా తీసుకోవడం జరిగింది. ఇది 4 నెలల క్రితం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు కేసు మరీ ఆపింది ఈ తెలుగుదేశం. కోడ్ వచ్చింది ఏప్రిల్ జూన్ 2వ క్వార్టర్, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జూలై సెప్టెంబర్ 1 క్వార్టర్, అక్టోబర్ డిసెంబర్ 1 క్వార్టర్, జనవరి మార్చి ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. అంటే మొత్తం 7 క్వార్టర్లు. ఈ నెలాఖరికి ఇంకో వారం రోజులకి 7 క్వార్టర్లు. ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? మంత్రి లోకేష్ గారు చెప్పాలా? 1 క్వార్టర్ ఇచ్చారు. ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 అది పోయింది. చదువుకునే విద్యార్థికి జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన కింద 20,000 ఇచ్చేవాళ్ళు, దాని ఊసే లేదు. మాట్లాడటంలా అది ఉందా లేదా కూడా విద్యార్థికి తెలియదు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఫీ రియంబర్స్మెంట్ ఏమైంది అని అంటే ఇట్లా కాకమ్మ కథలు చెప్పటం తప్ప వాస్తవాలు చెప్పటం లేదు. దీనికి తప్పకుండా జవాబు ఇవ్వాలి, లేదంటే స్టూడెంట్సే రోడ్డు ఎక్కుతారు,
ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నిజాలు మాట్లాడుతూ ఇది ఎలా ఉందనంటే నిండా మునిగాక చలేంటి అన్నట్టు ఇంకా పోను ఇది పెరిగిపోయింది, ఇక దీన్ని కట్టాల్సిన అవసరం లేదు, మోసం చేశారు అని గత ప్రభుత్వం మీద నెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధించేందుకు తప్పుడు కేసులు పెడుతుందని నిస్సార్ అహ్మద్ ఆరోపించారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బంధాన్ని దెబ్బతీయడానికి లిక్కర్ స్కామ్ కేసులను సృష్టించి వేధిస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో విశ్వాసం సంపాదించిన నాయకుడిగా మిథున్ రెడ్డి నిలిచారని, ఆయన త్వరలోనే బయటకు వచ్చి మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేస్తారని నిస్సార్ అహ్మద్ తెలిపారు. మన మిథున్ అన్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మదనపల్లి కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వస్తుంది. 6 మెంబర్స్లో నేను కూడా ఒకడిని. ఈరోజు లోపల పోయి అన్నను కూడా కలవడం జరిగింది. ఈడ ముఖ్య ఇది ఏం జరుగుతూ ఉందంటే, మన జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తమ్ముని కంటే ఎక్కువగా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. చాలా తమ్మునిగా, చాలా ఆప్యాయంగా ఇద్దరూ కలిసి ప్రజలకు ఇది కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మేము ఉన్నామంటూ దగ్గర మిథున్ అన్న వాళ్ళ నాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దగ్గర 40 to 50 కాన్స్టిట్యున్సీస్లో అక్కడ ఉండే ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గర పోతే ఆయన తీసుకుని ఆ ఇబ్బందులు తీసుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అంతా చేదుడు వాదుడుగా పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం చాలా వరకు పనిచేసేవాళ్ళు. ఇది చూసి ఓర్వలేక ఈ రకంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నారే, ఈయనకు వచ్చిందను మేము ఆ చెట్టు నరికే బదులు ఫస్ట్ ఆ కొమ్మలను నరకల్లా, ఆ కొమ్మలను నరికేస్తే కానీ ఆ చెట్టు వీక్ కాదు అనే ఉద్దేశంతో ఆయనకు వచ్చిందను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ వచ్చిందను దగ్గర మన దీంట్లో రాయలసీమలో 40-50 కాన్స్టిట్యున్సీస్లో ఆయన వచ్చిందను ప్రజలకు చాలా మంచిగా చేసుకుంటూ ఉంటే ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి చెడ్డ పేరు తేవల్ల, వాళ్ళకి ప్రజల హృదయాల్లో వీళ్ళు స్థానం చేసుకున్నారే, ఎట్టి తిరిగి వీళ్ళకు ఎన్నికలు లాగల్లా అంటే మేము అడిగేది ఒకటే, మీరు వాళ్ళకి ఎలుగులాగుతూ ఉంటారు కదా, దానికంటే ఎక్కువ సేవ మీరు చేయండి, దానికంటే ఎక్కువ మీరు ఎదగండి. ఆ పని మీరు చేయలేని పక్షంలో ఈ కూటమి ప్రభుత్వం అంతా తీసుకుని వచ్చేసి లేనిపోని కేసులు, అసలు ఈ లిక్కర్ కేసు అనేది అసలు వాస్తవమే లేదు. ఈ రోజు వరకు ఏది కూడా ప్రూఫ్ పెట్టేదానికే లేదు. ఫస్ట్ వచ్చిందను 30,000 కోట్లు అన్నారు, దాని తర్వాత వచ్చిందను 10,000 కోట్లు అన్నారు, ఈ రోజు వచ్చిందను 3,000 కోట్లు అంటున్నారు. ఇప్పుడు ఈ లిక్కర్ కేసు నుంచి ఢిల్లీతో పోలుస్తూ ఉన్నారు. ఢిల్లీ కేసులో ప్రైవేట్లో గవర్నమెంట్లో ఉండే లిక్కర్ షాప్స్ను, వైన్ షాప్స్ అంతా వీళ్ళు వచ్చిందను ప్రైవేటైజేషన్ చేశారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందను ప్రైవేట్ చేతిలో ఉండేది గవర్నమెంట్ చేసుకుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేతిలో గవర్నమెంట్ చేతికి తీసుకున్నారు. ఎక్సైజ్ డ్యూటీస్ కూడా పెరిగినాయి. ఏది కూడా ఒక చిన్న బాటిల్ అమ్మంటే కూడా QR కోడ్ లేదే ఏది కూడా అమ్మేదానికి వీలు లేకుండా ఉండింది. అట్లా పగడబందీగా పక్కాగా జరుగుతూ ఉంటే ఈరోజు లేనిపోని కేసులు ఆయన మీద పెట్టేసి ఈరోజు మీరు లిక్కర్ కేసు అనేది ఈరోజు ఉంది, ఆ టైంలో లిక్కర్ కేసు ఎట్లుంది, ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఇన్కమ్స్ కూడా ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ కూడా ఈరోజు అది కూడా లేదు, తక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ రకంగా చేసింటే వాళ్ళకి ఎన్నికలు లాగల్లా, వాళ్ళు పేరు ప్రదర్శనలు దెబ్బతీయల్లా ఈ 40-50 కాన్స్టిట్యూన్సీస్లో వీళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు. దానికోసం ఆయన మీద కేసులు పెట్టేసి ఇది మన ఫైల్స్ దగ్ధం కేసు అని చెప్పి, మళ్ళీ లిక్కర్ కేసు అని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఇంతవరకు ఏ ప్రూఫ్స్ కూడా తేల్చలేవడం, ఈ రకంగా వాళ్లకు అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెడతా ఆ ఫ్యామిలీకు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో డిటాచ్ చేసేలా ఎన్నో అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు, పన్నాగంతో చేస్తున్నారు. కానీ ఏ శక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారిని విడదీయలు. అది చేతి కాని పక్షంలో ఇంకా కాదు అనే పక్షంతో లేని కొన్ని కేసులు పెడుతున్నారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆయన మదనపల్లి కాన్స్టిట్యున్సీకు మన మిథున్ రెడ్డి గారు చేసిన సేవలు, మా కాన్స్టిట్యున్సీ మా మొత్తం పార్లమెంట్ సెక్షన్లో ఆయన ఎన్నో చేశాడు. మదనపల్లి కాన్స్టిట్యున్సీకు ఆయన చేసిన సేవలు జీవితంలో మదనపల్లి కాన్స్టిట్యున్సీ మరవలేదు. మళ్ళీ యాంటీ వేవ్ వచ్చింటే కూడా ఆ రకంగా ఓట్లు ఇదే ఇంటే కూడా మదనపల్లి మంచి మెజార్టీతో మిథున్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా అధిక మెజార్టీతో గెలిపించినాం. అదేవిధంగా తండ్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా గెలిచారు. అలా చిన్న ఆయన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా గెలిచారు. అన్ని రకాలుగా మా టోటల్ పబ్లిక్ మద్దతు ఆయనతోనే ఉంది, వాళ్ళతోనే మేము ఉంటాం. ఆయన చేసిండే అభివృద్ధికి ఎందుకు ఈరోజు ప్రజలు వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళు చేసిండే అభివృద్ధిని చూసి వాళ్ళ దగ్గర ఉంటారు. కాబట్టి ఫ్యూచర్లో కూడా మేమంతా కలిసికట్టుగా ఆయనతో ఉంటాము. ఆయనకి ఖచ్చితంగా మా జగన్మోహన్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారం తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాల భాగంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవి త్వరలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. అంతకుముందు దేవరపల్లిలో BHSR VLM డిగ్రీ, PG కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
సోలార్ ప్యానెల్స్ మీద ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో దాని మీద కూడా జిఎస్టీ తగ్గించి విద్యుత్ కూడా పేదలకు అందించే దిశగా వారు అడుగులు వేశారు. ఇన్సూరెన్స్ సాధారణంగా ధనికులు వారి జీవితానికి భరోసా కల్పించుకునే విధంగా ఇన్సూరెన్స్ కొనుక్కోగలరు, కానీ పేదవాడికి అవకాశం లేదు. కనుక ఇన్సూరెన్స్ మీద కూడా జిఎస్టీ తీసివేసి ఇన్సూరెన్స్ కూడా ఇవాళ పేదవాడికి చేరువ చేసి వారి జీవితాలకు కూడా భరోసా ఇవాళ మోడీ గారు కల్పించారు. అయితే ఇన్ని అద్భుతమైనటువంటి పనులు వారు చేస్తున్నటువంటి సందర్భంలో చివరిలో వారికి ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే స్వదేశీ. మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం వాడుకుంటే బయట దేశాల నుండి వచ్చేటువంటి ఉత్పత్తుల మీద మనం ఆధారం తగ్గించుకుంటే మన ఆర్థిక వ్యవస్థ మెండుగా పెరుగుతుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి గల్ఫ్ కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ కార్మికుల అడ్వైజరీ కమిటీ సభ్యులు చిన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ విదేశాల్లో కష్టాలు పడుతున్న తెలుగు కార్మికులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికులకు సాయం అందించేందుకు ప్రత్యేక పథకాలు రూపొందించడం, సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేయడం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందన్నారు. నియోజకవర్గంలో దయచేసి ఇది అక్కడ ప్రజలంతా గమనిస్తుండ్రు. ఇప్పుడు అన్నగారు మీకు ధన్యవాదాలు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గల్ఫ్ కార్మికులకు మీరు ఒక భరోసా ఇచ్చారు. గల్ఫ్ కార్మికులకు గురుకుల విద్యాలయాల్లో తర్వాత యువజన వికాసంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నది. అది మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గల్ఫ్ ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ కాలంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని పోయి కలవడం జరిగింది. భారత్ జోడో యాత్రలో వారు ఒకటే మాట ఇచ్చిండ్రు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం చూసుకునే బాధ్యత నాది అన్నారు. అదే మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి సారథ్యంలో మేనిఫెస్టోలో గల్ఫ్ సంక్షేమం చేర్చడం జరిగింది. దాని తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న గారి సారథ్యంలో ఈ మా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఏర్పడేదాకా ప్రముఖ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా మోహన్ లాల్ కు పురస్కారం మరియు ప్రశంసా పత్రం అందజేశారు. అవార్డు ప్రదానం సందర్భంగా మోహన్ లాల్ పేరు ప్రకటించగానే సభలో హాజరైన ప్రతి ఒక్కరూ నిలబడి కరతాధ్వరులతో ఘనంగా అభినందించారు. 5 बार राष्ट्रीय फिल्म पुरस्कार विजेता, पद्म भूषण एवं पद्मश्री से सम्मानित श्री मोहन लाल जी भारतीय सिनेमा में आपके अतुल्य योगदान के प्रति सम्मान है दादा साहेब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार. Legendary actor, director and producer Shri Mohan Lal is being honoured with Dada Saheb Phalke Award for the year 2023 in the 71st National Awards for his unparalleled contribution to Indian cinema. Best known for his work in Malayalam cinema, Mohan Lal, widely referred to as the complete actor, has appeared, ladies and gentlemen, in over 360 films across a career spanning almost 5 decades, delivering landmark performances in films such as Bharatam, Vanaprastham, Drishyam and more. I request Honourable President to please come forward, ma'am, to deliver the award, and I invite on stage iconic actor Shri Mohan Lal. कर्तव्य के साथ स्वागत करें पद्मश्री पद्म भूषण से सम्मानित हर दिल अजीज विलक्षण अभिनय प्रतिभा के धनी श्री मोहन लाल जी का। ये सम्मान श्री मोहन लाल जी को उनके शानदार योगदान, अद्भुत अभिनय और कला के लिए दिया जा रहा है, जिन्होंने सिनेमा को नया रूप दिया, कई कलाकारों को प्रेरित किया और खुद को एक महान कलाकार के रूप में साबित किया. Shri Mohan Lal being recognized for his monumental contributions, unparalleled versatility, artistry that have profoundly shaped narrative cinema, inspired generations of artists, cemented his legacy as a cultural phenomena and a great master of his craft.
श्री मोहनलाल जी को दादा साहेब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार की ढेरों बधाई। Thank you, Honorable President and distinguished guests. Many congratulations, Shri Mohan Lal. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ మార్కాపురం వైద్య కళాశాల నిర్మాణానికి వైసీపీ హయాంలో కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించనుందని చెప్పారు. సంవత్సరాల్లో 13,35,000 చదరపు అడుగులు నిర్మించాల్సిన అవసరం ఉంటే దాంట్లో కేవలం 3,61,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. 27% మాత్రమే నిర్మించారు. దాంట్లో పెట్టిన ఖర్చు 46,26,00,000, 7% మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25,34,00,000 పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే అయితే ఇది పీపీపీ మోడ్లో పోతోంది కాబట్టి 625 పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు. ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్లో దాదాపు 250 మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ వస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు వస్తున్నారు. కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నరసింహారెడ్డి గారు నేను ప్రత్యేకంగా అభినందించాలా అధ్యక్ష. ఎందుకంటే వారు కంగారు మదర్ కేర్ సెంటర్ని, మదర్ చైల్డ్ కేర్ సెంటర్ని ఒక ఆదర్శం, రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తయారు చేశారు. ప్రజలను కూడా బాగా సిఎస్ఆర్ యాక్టివిటీ కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు చేసి వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. డాక్టర్ల కొరత వారు కోరిన మేరకు గతంలో డాక్టర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ డాక్టర్లు లేరని చెప్తున్నారు. ఎన్ సర్వీస్ కోటా డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఈ నియామకాలు కూడా పూర్తి చేస్తాం. వారు డయాలిసిస్ సెంటర్ గురించి మాట్లాడారు. సరైన సేవలు, నాణ్యమైన సేవ, మిషన్లు నాణ్యత గురించి కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా పీపీపీ మోడ్లో చేస్తున్నాం. అక్కడ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద చేపడుతున్నాం అధ్యక్ష. వాటి మీద కూడా చర్య తీసుకుంటాం అధ్యక్ష. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సినీ నటి ఖుష్బూ పాల్గొన్నారు. భక్తి, భారతీయత కలిసిన ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలు ఆడారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఖుష్బూ మాట్లాడుతూ మేము సినిమాల్లో డాన్స్ చేస్తామన్నారు. అంతా ఒక ముఖ్యమైన రోజు మా అందరికీ, మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ఈ టైంలో మనందరూ ఇక్కడ కలిసి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ బయట పంపిస్తే బాగుంటుంది. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రతిరోజు ప్రతిసారి విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈరోజు అందరు మహిళని చూసిన తర్వాత విమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక మంచి మెసేజ్ ఢిల్లీకి వెళ్ళాలి. తెలంగాణలో ఎక్కడైనా చూస్తే స్పెషలీ బీజేపీ నుంచి మహిళలు అందరూ కలిపి ఒక ముఖ్యమైన రోజు ఇలాంటి ఒక సెలబ్రేట్ చేసి విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అది అన్ని ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించి మనం చూపించాలి. మన అందరూ తెలంగాణలో ఉండే బీజేపీ మహిళా మోర్చా నుంచి ఫస్ట్ శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎందుకంటే ఇలాంటి ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు మన అందరూ కలిపి ఇలాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తే అది డెఫినెట్గా ఒక స్పెషల్ డే లాగా అనిపిస్తుంది నాకు. సో నన్ను పిలవడానికి నా కోసం అంతసేపు మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. ఈరోజు ఎంజాయ్ చేయాలి మంచి అంది. అక్కడ మధ్యలో నేను చూసాను అందరూ డాన్స్ చేస్తున్నారు. అది చూసి నేను చాలా ఆనందంగా పట్టాను. ఎందుకంటే మేము సినిమాలో డాన్స్ చేస్తున్నాం కానీ మేము అందరూ ఇక్కడ చూసిన తర్వాత ఇట్స్ సో నైస్. దిస్ ఈజ్ రియల్. మేము సినిమాలో చేసినప్పుడు ఒక కోరియోగ్రాఫర్ ఉంటారు, ఒక సాంగ్ ఉంటుంది, ఇలాంటి స్టెప్ వేయాలి, రైట్ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ లెఫ్ట్. కానీ ఇది అన్నీ యాక్చువల్ మన రూట్, మన కల్చర్, అది అన్నీ ఉంది చూడండి. గుడ్ లక్ ఇది కూడా పైన నుంచి. సో ఇలాంటివి చూసిన తర్వాత ఇట్స్ రియలీ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ బీజేపీ, టు బీ అమంగ్స్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్య రూపాన్ని చూసేందుకు ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు. దూర ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తుల సౌకర్యార్థం అధికారులు ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు.